ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. గొప్ప దేవ, నీ ఆలోచనలు ఎరిగి నిన్ను సేవించగలుగునట్లుగా ప్రభువా, నీ అంతరంగంలోనికి చూడగలిగే నేత్రాలను మీరు మాకు ఇవ్వండి. నిన్ను ఎలాగ మహిమపరచాలో, ఎలా ఘనపరచాలో ప్రభువా మీరు మాకు బోధించండి. నీ స్వరానికి ప్రతిస్పందించే హృదయాలను మాకు ఇవ్వండి. ఎక్కడా నిన్ను దుఃఖపెట్టకుండా ప్రభువా, నీ మార్గంలో నడవగలిగే సంసిద్ధతను మీరు మాకు ఇవ్వండి. మీ వైపు చూస్తూ ఉండగా ప్రభువా, మీ స్వరాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఆత్మకార్యమును మా మధ్య మీరు జరిగించండి. మమ్మను మేము తగ్గించుకుంటూ ప్రభువా నిన్నే హెచ్చిస్తూ ఉన్నాము. మీ నామమును ఘనపరుస్తూ ఉన్నాము ప్రభువా. మీ ఆత్మను మాలోను, మా మీదను, మా మధ్యను ఉంచండి. మేము కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ మా మధ్య కనబడకుండానట్లు మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మా ప్రార్థన ఆలకించండి. నాకు, మాకందరికి నీ ప్రభువా మీ వాక్కును అనుగ్రహించి మమ్మను స్వస్థపరచుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. ఈ దినపు వాక్య భాగాన్ని మీరందరూ శ్రద్ధగా ఆలకించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఆసక్తి కనుపరచకపోతే దేవుని వాక్యము అర్థం కాదు. దప్పిక కొనిన వానికి మాత్రమే నేను దాహమునకు నీళ్ళు ఇస్తానన్నాడు దేవుడు. కాబట్టి మీరందరూ అదే దప్పిక, ఆసక్తి కలిగిన వారై దేవుని వాక్యాన్ని వినాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగం, లోకంలో ఇద్దరు యజమానులు ఉన్నారు. ఎవరా ఇద్దరు యజమానులు? దేవుడు, అపవాది అని చెప్పడం లేదు లేఖనం. దేవుడు, సిరి అని చెప్తా ఉన్నది. ఎవడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. లేకపోతే ఇద్దరు యజమానులకు ఒక్కడే సేవకుడుగా, దాసునిగా, పరిచర్య చేయువానిగా ఉండలేడు. సేవకుడన్నా, దాసుడన్నా, పరిచర్య చేసేవాడన్నా, శిష్యుడన్నా ఒకటే భావం. ఎవడునూ ఇద్దరు యజమానులను సేవించలేడు. వాడేం చేయాలి? ఒకనిని ప్రేమించాలి, ఆటోమేటిక్గా ఇంకొకరిని ద్వేషించాలి. ఒకరిని అనుసరించాలి, ఆటోమేటిక్గా ఇంకొకరిని తృణీకరించాలి, ధిక్కరించాలి, వ్యతిరేకించాలి, త్రోసివేయాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ వాక్యం బాగా మనకి సుపరిచితమైనటువంటి వాక్యం. ఈ దినాన మనం ఎదుర్కోవలసినటువంటి ప్రశ్న, యేసుక్రీస్తు నీకు ప్రభువేనా? యేసుక్రీస్తు మనకు ప్రభువేనా? వాచ్మన్ నీ గారు ఒక మాట అన్నారు.
ఆ మాటను ఒకసారి చూద్దాం. మనము సేవకుని స్థానాన్ని పొందినప్పుడే ఆయన ప్రభువుగా తన స్థానాన్ని పొందగలరు. ఆయన మనకు ప్రభువుగా ఉండాలి అంటే, లేక ఆయన ప్రభువుగా ప్రభు స్థానంలో ఉండాలి అంటే మనం ఏ స్థానంలో ఉండాలి? సేవకుని స్థానంలో ఉండాలి. మనము సేవకుని స్థానంలో లేనంత వరకు ఆయన మనకు ప్రభువుగా ఉండడు. అదే లేఖనం చెప్తా ఉన్నది. ఎవడును ఇద్దరు యజమానులకు సేవకునిగా ఉండలేడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండనేరడు. వాడి ఒకరిని ప్రేమించాలి, ఇంకొకరిని ఆటోమేటిక్గా తృణీకరించాలి, ద్వేషించాలి. ఒకరిని అనుసరించాలి, ఇంకొకరిని తృణీకరించాలి. మనము సేవకుని స్థానములో లేనంత వరకు ఆయన మనకు ప్రభువుగా ఉండలేడు. సరే, మనము సేవకులం అవ్వాలంటే ఏం చేయాలి? సేవకుడు ఏం చేస్తాడు? యజమానునికి సేవ చేస్తాడు, అంతేనా? దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. దాసుడు తన యజమానుని ఘనపరచాలి. దాసుడు తన యజమానుని సంతోష పెట్టాలి. దాసుడు ముందుగా ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? తన యజమానునికి ఇవ్వాలి. తనకు కూడా ఇచ్చుకోకూడదు ప్రాధాన్యత. సేవకుడు అంటే ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు అని కాదు. దాసుడు, సేవకుడు, శిష్యుడు అనే అర్థంలో చూడండి. దాసుడు ఎప్పుడూ కూడా తన యజమానుని ఘనపరచాలి, సంతోషపెట్టాలి. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారు అన్నారు, మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉంటే వాడు పొలానికి వెళ్ళి పాపం రోజంతా కష్టపడి మధ్యాహ్నానికి లేకపోతే సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెట్టే వేళకు నీ దగ్గరకు వస్తే, నువ్వు రోజంతా కష్టపడ్డావు కదయ్యా, ముందు నువ్వు తిని కాస్త ఊరట చెంది తర్వాత నాకు వడ్డించని అంటాడా యజమానుడు? అనడు కదా. ఏమంటాడు? నీ నడుము కట్టుకొని నా భోజన పదార్థాలు నాకు సిద్ధపరిచి నాకు వడ్డించి తర్వాత నువ్వు వెళ్ళి తిని అంటాడు కదా. మీరు కూడా అట్టివారై ఉండండి అన్నాడు యేసయ్య. అంటే మనము సేవకులమైతే, ఆయన యజమానుడైతే, లేక ఆయన ప్రభువు అయితే మనం ఏం చేయాలి? ముందు ఎవరిని ఘనపరచాలి, ఎవరిని సంతోషపెట్టాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? యేసునాథునికి ఇవ్వాలి. యజమానుడిని ఘనపరచడమే దాసుని యొక్క బాధ్యత, సేవకుని యొక్క బాధ్యత. అయితే ఈ లోకంలో ఇద్దరు యజమానులు ఉన్నారు అని లేఖనం సెలవిస్తా ఉన్నది. ఎవడును ఈ ఇద్దరిని ఒకేసారి సేవించలేడు. ఇంకొక మాటలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సేవకుడు తన యజమానుని కొరకే పని చేయాలి, అంతేనా? ఆ స్టేట్మెంట్లో ఏమైనా తప్పుందా? సేవకుడు తన యజమానుని కొరకే పని చేయాలి, అవునా? ఇప్పుడు బైబిల్ చెప్పిన ప్రకారంగా యేసునాథుడు చెప్పినటువంటి మాటను బట్టి సిరి లేక దేవుడు, వీరిద్దరు యజమానులు. ఈ ఇద్దరు ఒకేసారి యజమానులుగా ఉండనేరరు. సిరికి సేవకుడైన వాడు ఎవరి కోసం పనిచేస్తాడు చెప్పండి? సిరి డబ్బు కోసమే పనిచేస్తాడు. దేవునికి సేవకుడైన వాడు ఎవరి కోసం పనిచేస్తాడు? దేవుని కోసమే పనిచేస్తాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న పత్రాన్ని ఇచ్చేసి ఆ పేపర్ మీద ఈ 2 ప్రశ్నలు రాశాం. నీవు దేవునికి సేవకునివా లేక ధనమునకు సేవకునివా? నీ ప్రశ్న
అవును, లేదు, పై రెండు కాదనే ఆప్షన్ లేదు, లేక పై రెండు అనే ఆప్షన్ లేదు. మీకు ఇచ్చినటువంటి ఛాయిస్ ఏంటంటే లేదు, అవును. సరే, మీరు ఆన్సర్ చేశారని నేను అనుకుంటున్నాను. మీరు దేవునికి సేవకునిగా ఉన్నారా, ధనమునకు సేవకునిగా ఉన్నారా? మొదటి ప్రశ్న అవును, కాదు ఆన్సర్స్ మాత్రమే చేయాలి. మీ అంతరంగంలో మీరు ఆన్సర్ చెప్పారు అనుకుంటున్నాను. రెండవ ప్రశ్న, మీరు దేవుని కొరకు పని చేస్తున్నారా, ధనము కొరకు పని చేస్తున్నారా? ఆ ప్రశ్నలు ఇలాగ మార్చేద్దాం. మీరు దేవుని కొరకే పని చేస్తున్నారా, ధనము కొరకే పని చేస్తున్నారా? మీ ప్రశ్న మొదటిది ధనము కొరకే, రెండవది దేవుని కొరకే, మూడవది పై రెండు. ఆన్సర్ మీరు చెప్పుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు దేవునికి సేవకులా కాదా? ఇప్పటి వరకు మీరు విన్నదాన్ని బట్టి మీరు ఒక గ్రహింపుకు వచ్చి ఉంటారని నేను భావిస్తున్నాను. చూడండి, ఆయన మనకు ప్రభువుగా ఉండాలి అంటే మనము ఆయనకు మాత్రమే సేవకులం అవ్వాలి. మనము ఆయనకు మాత్రమే సేవకులం అవ్వాలి. అప్పుడే ఆయన మనకు ప్రభువుగా ఉంటాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎస్, స్టేట్మెంట్ కరెక్టే. కానీ అక్కడ ఒక దాచబడినటువంటి షరతు ఒకటి ఉన్నది. ఆయనకు నీవు సేవకుడవా? ఆయన సేవకునిగా చేసుకుంటే మనలను, మన జీవితాలకు గొప్ప ధన్యత. యేసునాథుని సేవకునిగా మనం ఉండగలిగితే చాలా గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ఎటువంటి ఆశీర్వాదం? ఈ దినాన మనం ఇందాక చూసాం, ఇద్దరు యజమానులు. ఇప్పుడు ఇద్దరు శిష్యులను చూచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, లేక ఇద్దరు సేవకులను చూచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఎవరికి సేవకునిగా ఉన్నారమ్మా? ఆ సహోదరు చెప్పాలి సమాధానం. ఎవరిని ఘనపరచడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? దేవునికి మీ ప్రాధాన్యత ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత. తర్వాత మిగతా అంశాలు చాలా ఉన్నాయి లోకంలో. మీరు ప్రాధాన్యత ఇవ్వడానికి, మీరు ఘనపరచడానికి, మీరు ప్రాముఖ్యతను ఇవ్వడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ ఒక పక్కన, దేవుడు ఒక్కడే ఒక పక్కన ఉంటాడు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుందాం. చూడండి, ఇద్దరు యజమానులు ఉన్నారు లోకంలో, సిరి, దేవుడు. ఇద్దరు శిష్యులను చూసి నేర్చుకోవడానికి ఆయన వారిని ఎలాగా శిష్యులుగా మార్చుకున్నాడో వారిలో ఒకరిని చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు అందరికీ బాగా గుర్తుండినటువంటి విషయం ఏలియా, ఎలీషా. ఇద్దరు ప్రవక్తలు దేవుని కొరకే బ్రతికినటువంటి వారు. ఏలియా స్టేట్మెంట్ కనుక మనం చూస్తే, నా దేవుడైన యెహోవా పక్షముగా నిలబడడానికి నేను ఒక్కడినే నిలబడి ఉన్నాను ఇక్కడ. మీరు యెహోవాను సేవిస్తారా, బయలును సేవిస్తారా? తెలుసుకోండి, నేను యెహోవా పక్షమున నిలబడ్డాను ఇక్కడ అన్నాడు. ఏలియా స్టేట్మెంట్ డైరెక్ట్గా చూడండి. సేవకుని మాట అలాగే ఉంటుంది. నేను నా మాస్టర్, నా యజమాని కోసం వచ్చాను. మీరు మీ యజమానుల కోసం వచ్చారా లేరా? లేక మీరు ఏ యజమానుని కోసం వచ్చారు? ఏలియా అటువంటి సేవకునిగా మారాడు. ఏలియా ద్వారా సేవకునిగా దేవుడు చేసుకున్నాడు ఎలీషాను. ఏలియా యొక్క పూర్వం మనకు తెలియదు. ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఏం చేస్తుండేవాడు, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు, ఎంతకాలం తర్బీదు పొందాడు, ఇవేవి ఉండవు.
డైరెక్ట్ ఒక సీన్ ఉంటుంది అక్కడ. బయలును సేవించేవారు ఒక పక్కన, యెహోవాను సేవించే ఒక్కడు ఒక పక్కన. ఆయన తిష్బీయుడైన ఏలియా అనే మాట మాత్రమే ఉంటుంది అక్కడ. దేవుడు ఆ ప్రవక్తను అగ్నివలే వాడుకున్నాడు. ఏలియా కంటే 2 పాళ్ళు ఆత్మ కలిగిన వాడు ఎలీషా. ఈ ఎలీషాను చూచి మనం ఒకటి నేర్చుకుందాం. అయితే దానికి ముందు మిమ్మల్ని స్ట్రైట్గా ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీరు దేవునికి సేవకులు అవ్వాలని కోరుకుంటున్నారా? మీరు దేవునికి సేవకులు అవ్వాలని కోరుకుంటున్నారా? సేవకులు అంటే ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పడం అని కాదు. నేను చెప్పాను ఇందాక, సేవకుడు అన్న మాటకు అర్థం దాసుడు, శిష్యుడు, పరిచర్య చేసేవాడు, పని చేసేవాడు. మీరు దేవునికి సేవకులు అవ్వాలని కోరుకుంటున్నారా? ఒకసారి చేతులు ఎత్తండి. దేవునికి సేవకుడను అవ్వాలని కోరుకుంటున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మంచిది. దేవునికి సేవకుడు అవ్వాలంటే దేవుడు ఎలాగ ట్రైనింగ్ ఇస్తాడో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఎలీషాకు దేవుడిచ్చినటువంటి ట్రైనింగ్ చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా తక్కువ భాగమే చెప్తాను, సమయం ఇప్పటికే చాలా అయిపోయింది. కొంచెం ఓపికగా శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగం ఇది. ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19 నుండి 21 వచనాల వరకు చదువుకుందాం. 19 నుండి చదువుకుందాం. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఈ సందర్భం మీకు అందరికీ గ్రహింపు ఉందని నేను నమ్ముతున్నాను. ఏలియా ఎలీషాను పిలిచినప్పుడు ఎలీషా చేస్తున్న పనేంటి? అరక తోలుతున్నాడట. 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుతున్నాడట. ఇప్పుడు వ్యవసాయం గురించి బాగా అవగాహన ఉండినటువంటి మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. అరక వెనక తోలేవాడు లేకుండా ఆ ఎడ్లు వాటంతటవే దుక్కి దున్నుతాయా? నాకు తెలియదు, మీరు చెప్పండి ఆన్సర్. వెనక దుక్కి దున్నేవాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి 12 జతల ఎడ్లు ఉన్నాయట. అక్కడ 12వ జత వెనక ఈయనున్నాడట. ముందు 11 జతల ఎడ్లు దుక్కి దున్నుతున్నాయట. మీరు చెప్పండి, ఇప్పుడు ఎలీషా కాకుండా అక్కడ ఎవరు లేకుండానే ఆ 11 ఎడ్లు చక్కగా దుక్కి దున్నుతున్నాయా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఎలీషాను పక్కన పెట్టండి, ఈయన 12వ పేరు అనుకున్నాడు.
ముందున్న 11 పెయిర్స్ ఉన్నాయి కదా, ఆ 11 పెయిర్స్ వెనక ఎవరూ లేకుండానే ఈ 12వ పెయిర్ వెనక ఎలీషా ఉండబట్టి మిగిలిన 11 జతల ఎడ్లు కూడా దుక్కి దున్నుతున్నాయా, లేక వాటి ప్రతి జత వెనక ఎవరన్నా ఉండుంటారా? నాకు తెలియదు, నేను అడుగుతున్నాను. ఉండే ఉంటారా? మంచిది. మరి ఎలీషా ఒక్కడే ఎందుకు ఏలియా దగ్గరకు వచ్చాడు? సేవకుడు అయ్యేటటువంటి వాని లక్షణం చూడండి. మొదటగా అక్కడ ఇంకా 11 మంది ఉండుండొచ్చు, లేక కనీసం ఇంకొక 2-3 ఉండుండొచ్చు. కానీ ఎలీషా ఒక్కడే దేవునికి సేవకుడు అవ్వడానికి నిర్ణయించుకున్నాడు. లోకంలో జనులు అనేక మంది ఉన్నారు, ఆయన కొరకు సేవకుడుగా ఉండేవారు ఎంతమంది? ఆయన కొరకు సేవకులుగా ఉండే సభ్యులలో నీవు ఉంటావా? మంచిది. ఎలీషా ఇక్కడ ఏలియాను వెంబడించడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయించుకునేదే తడవుగా ఆయన చేసినటువంటి పని చూడండి. సేవకుడు ఏం చేయాలి? ఎవరి కోసం పని చేయాలి? సేవకుడు యజమానుని కొరకు పని చేయాలి. యజమానులు ఎంతమంది? 2 యజమానులు, డబ్బు లేక దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఎలీషా తన కొరకే పని చేసుకుంటున్నాడు, అవునా? లేక ధనము కొరకే పని చేస్తూ ఉన్నాడు, అంతేనా? ఆ పని చేసుకొని సంపాదించిన దానితో తన కుటుంబం బ్రతకాలి, అంతేనా? దేవుని వెంబడిస్తూ పొలం పని చేసుకుందాం అనుకున్నాడా? అక్కడ ఆప్షన్ లేదు. ఏం చేశాడు? ఆయన ఒకరిని తృణీకరించాలి, ఇంకొకరిని అనుసరించాలి. ఎవరిని తృణీకరించడానికి నిర్ణయించుకున్నాడు ఎలీషా? వెంటనే ఏం చేశాడు? ఏవైతే తన యజమానుని వెంబడించకుండా అడ్డగిస్తున్నాయో వాటిని అక్కడ వధించి జనాలను తృప్తిపరిచి, అయిపోయింది, నేను ఒకదాన్ని తృణీకరించాను, నేను ఒక్కరినే ఇప్పుడు అనుసరించబోతున్నాను, ఆయన ఏలియా. చూడండి ఎంత క్లియర్గా ఉందో చూడండి. దేవునిని వెంబడించే విధానం ఈదర్ ఆర్ అనే దాని మీద ఉండదు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అనే దాని మీద ఉండదు. ఓన్లీ, కేవలం, మాత్రమే అనే పదం మీదే ఉంటుంది. ఇక్కడ ఎలీషా ఏలియాను వెంబడించడానికి తనకిక మధ్యలో ఏది ఆటంకముగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. సేవకునికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం అది. He has to choose between the other master or the real master. నిజమైనటువంటి యజమానికి మరొక యజమానికి మధ్య నిర్ణయం తీసుకోవాలి మొట్టమొదటిగా. ఇందాక ప్రశ్నకు సమాధానం చెప్పిన మీరందరూ కూడా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు? నేను దేవునికి సేవకునిగా ఉండగోరుచున్నానని చేతులెత్తిన మీరంతా దేవునిని మాత్రమే వెంబడించాలి అని నిర్ణయించుకున్నారా? ఆయనను వెంబడించకుండా నన్ను అడ్డగించేది ఇంకేదీ లేదు అని మొట్టమొదటిగా మీరు ఒక స్పష్టతకు రావాలి. అర్థమవుతుందా మీకు అందరికీ? పెద్ద డీప్ సబ్జెక్ట్ ఏం చెప్పడం లేదు, మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగం నుంచే చెప్తా ఉన్నాం. చూడండి, సరే, ఆ తరువాత ఏలియా ఆరోహణమయ్యేటటువంటి సమయం వచ్చింది. దేవుడు ఆయన కొనిపోవడానికి సిద్ధపడినప్పుడు, నీవు ఎలీషాని నీ స్థానంలో ప్రవక్తగా చేయి అని చెప్పాడు. సరే,
ఇదిగో నేను నా దేవుని యొద్దకు వెళ్ళిపోబోతూ ఉన్నాను అని గిల్గాలు నుండి బయలుదేరాడట ఏలియా. ఇక్కడ టూకీగా చెప్తా ఉన్నాను చూడండి. గిల్గాలు నుండి బయలుదేరి తరువాత బేతేలు దగ్గరకు, బేతేలు నుండి ఎరికోకు, ఎరికో నుండి యోర్దానుకు వెళ్ళారు. దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు అనగానే ఎలీషా ఏలియా వెంటబడి వెళ్ళాడు. అక్కడి నుంచి నన్ను ఎరికోకు వెళ్ళమన్నాడు అనగానే ఎరికోకు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి యోర్దానుకు వెళ్ళమన్నాడు అంటే యోర్దానుకు వెళ్ళాడు. ఇప్పుడు ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, ఈ వరుస క్రమం గుర్తుపెట్టుకోండి. గిల్గాలు, బేతేలు, ఎరికో, యోర్దాను. ఇది ఎలాగుంటుందంటే వాస్తవానికి గిల్గాలు నుండి ఎరికో దగ్గరగా ఉంటుంది, దూరంగా బేతేలు ఉంటుంది, యోర్దాను వెనకుంటుంది. సైకిల్ ఎలాగుంటుందంటే గిల్గాల్ నుంచి ఎరికోకి, ఎరికో నుంచి బేతేలుకి, బేతేలు నుంచి యోర్దానికి, అంటే గిల్గాల్ వెనుక పక్కకి. అది సైకిల్. కానీ ఇక్కడ దేవుడు ఏలియాను పొమ్మన్నటువంటి ప్లేసెస్ వరుస క్రమం చూస్తే గిల్గాల్ నుంచి పక్కనే ఉండినటువంటి ఎరికోకు కాకుండా బేతేలుకి వెళ్ళమన్నాడు, దూరంగా ఉండినటువంటి బేతేలుకి వెళ్ళమన్నాడు. బేతేలు నుంచి ఎరికోకు రమ్మన్నాడు వెనక్కి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకా వెనక్కి యోర్దానికి బొమ్మన్నాడు. ఏంది పని? యోర్దాన్ వెనకే ఉంది, వెనక్కి తిరిగి చూస్తే యోర్దాన్ ఉంటుంది గిల్గాల్ నుండి. మన భాషలో చెప్పుకోవాలంటే యోర్దానుకు పో అంటే తిన్నగా వెనక్కి తిరిగి బొమ్మని చెప్పాలి, కానీ చుట్టూ తిరిగి నీ ముక్కు ఎక్కడంటే ఇట్లా చూపించినట్టు ఎందుకు చేశాడు దేవుడు? అక్కడ ఒక దేవుని యొక్క తలంపు ఉన్నది. ఆ తలంపును మనం గనక గ్రహించగలిగితే నీవు కూడా దేవుని కొరకు ఒక గొప్ప సేవకుడో కాగలవు, దేవునికి మంచి దాసునిగా కాగలవు, దేవునికి ఉపయోగపడే వాడబడే పాత్రగా నువ్వు మార్చబడగలవు. అదేంటో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, రాజులు 2వ గ్రంథము. ఈ వరుస పరంపరను చదవడానికి ముందు ఒక చిన్న మాటను మనం చదువుకొని అక్కడికి వెళ్దాం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. మన థీమ్ ఏంటి? ఈ దినాన మనం ఏం సబ్జెక్ట్ చదువుకుంటున్నాం? సేవకులం అవ్వాలంటే ఏం చెయ్యాలి? మొదటగా మనం దేవునికి సేవకులం అవ్వాలి అనేది, సేవకులం అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేది మనం చదువుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఈ వచనాన్ని చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతనిని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని. అంతవరకు చాలమ్మ. ఎరికో యొద్ద కనిపెట్టుచుండినటువంటి ప్రవక్తల శిష్యులు ఏంటి చెప్పండి? ఎరికో యొద్ద నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు. పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎరికో యొద్ద నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు ఏం గమనించారు? ఎలీషా మీద ఏలియా ఆత్మ ఉన్నది అని గ్రహించారట. ఇప్పుడు ఎలీషా సేవకుడయ్యాడు. సేవకునిలో ఎవరి ఆత్మ ఉన్నది? యజమానుని ఆత్మ ఉన్నది. నీవు దేవుని సేవకుడు అయితే, దేవుని సేవకుని అవ్వాలని నువ్వు గనక నిర్ణయం తీసుకుంటే నీలో ఎవరి ఆత్మ ఉండాలి చెప్పండి? ఇప్పుడు దేవుని ఆత్మ ఉండాలి. నీలో దేవుని ఆత్మ ఉన్నట్టుగా ఎవరు గ్రహించాలి? ఎవరు గ్రహించాలి? ప్రవక్తల శిష్యులు గ్రహించాలట.
చూడండి, ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, మనం అక్షరార్థంగా కాదు. సరే, ఈ మాటను అలాగా పక్కన పెడదాం, మళ్ళీ మనం అక్కడికి వద్దాం. ఆ వరుస పరంపర ఉన్నది కదా, గిల్గాలు నుండి బేతేలుకు, బేతేలు నుండి ఎరికోకు, ఎరికో నుండి యోర్దానుకు వెళ్ళిన తర్వాత ఏలియా ఆరోహణం అయిపోతాడు, అగ్నిరథముల చేత కొనిపోబడతాడు. అక్కడ ఏలియా దుప్పటి ఎలీషా మీద పడుతుంది. ఎలీషా అక్కడ నుండి రెండంతల ఆత్మతో దేవునిని వెంబడించడం మనం చూస్తాం. అన్ని కార్యాలు దేవుని పక్షంగా చేయడం మనం చూస్తాం. సరే, చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. గిల్గాలు మొదటగా ఎక్కడి నుంచి? గిల్గాల్ నుంచి బయలుదేరమన్నాడు. బయలుదేరారు ఇద్దరు, ఏలియా ఎలీషాలు. చూస్తే రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి చూస్తే ఆ వరుస పరంపర ఉంటుంది. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండి మన ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలుకు ప్రయాణము చేసిరి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? గిల్గాలు నుండి బేతేలుకి వెళ్ళారు. తర్వాత 4వ వచనంలో, పిమ్మట ఏలియా ఎలీషా, యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనను గనుక వారిద్దరు ఎరికోకు ప్రయాణము చేసిరి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? బేతేలు నుంచి ఎరికోకు వెళ్ళారు. ఆ తర్వాత 6వ వచనంలో, అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. యోర్దానికి వెళ్ళిపోయారు. ఎరికో నుంచి యోర్దానికి వెళ్ళిపోయారు. అక్కడ యోర్దానును పాయలుగా చేసి ఎలీషాతో అవతలకు వెళ్ళిపోతాడు. యువతల పక్కన ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతాడు. సరే, మొదటిది గిల్గాల్ నుండి బయలుదేరారు ఏలియా ఎలీషా. ఈ గిల్గాల్ ఎందుకు చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుంటే, మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరూ అక్కడ బహుగా సంతోషించిరి. కాంటెక్స్ట్ ఏంటంటే, గిల్గాలులో మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులకు రాజు ఏర్పడిన ప్రాంతం ఏంటంటే గిల్గాలు. గిల్గాలు అనేది దేనికి సాదృశ్యం అంటే కింగ్షిప్ కు సాదృశ్యం, రాజు అనేటటువంటి స్థాయికి సాదృశ్యం. నీవు దేవునికి సేవకుడవు కావాలంటే యు హ్యావ్ టు స్టెప్ డౌన్ ఫ్రమ్ కింగ్ స్టేటస్ టు ఏ సర్వెంట్ స్టేటస్. నీవు దేవునికి సేవకుడు అవ్వాలంటే రాజు అనే స్థానం నుండి సేవకుడు అనే స్థానానికి రావాలి. అందుకే గిల్గాలు తీసుకుని వెళ్ళాడు ఏలియా ఎలీషాను. అక్కడికి వెళ్ళగానే ఇదొక రాజరికం, ఇదొక రాజ్యం, ఇదొక రాజు మొట్టమొదటిగా తన ప్రస్థానాన్ని ఆరంభించినటువంటి స్థానం.
ఏం నేర్చుకున్నాడు ఎలీషా? నా దేవుడు తప్ప మరెవరు నాకు రాజుగా ఉండడానికి వీల్లేదు. నా దేవుడు తప్ప నేను కూడా రాజుగా ఉండడానికి వీల్లేదు. ఒకసారి ఒక దైవజనుడు చాలా బాధపడుతూ ఉన్నాడట. ఎప్పుడు టైంకి రారండి మా సంఘం వాళ్ళు. ఆరాధన ఆరంభం చేసి గంట అయిన తర్వాత కూడా వస్తూనే ఉంటారు. దీవెనిచ్చటానికి వస్తారు కొంతమంది. ఏంది ప్రభువా ఇది, అసలు వీళ్ళకి బుద్ధి లేదు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడట, రైట్ నౌ దే ఆర్ కింగ్స్, యు ఆర్ ఎ సర్వెంట్. వన్ డే దే విల్ బికమ్ సర్వెంట్స్, దెన్ దే విల్ అండర్స్టాండ్ హౌ టు లివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అన్నాడంట. అంటే దేవుడు అన్నాడంట, ఇప్పుడు వాళ్ళు రాజులు, నువ్వు సేవకుడివి. ఒక దినానికి వాళ్ళు సేవకులు అవుతారు. అప్పుడు వాళ్ళు గ్రహించగలుగుతారు నా సన్నిధిని ఎలాగుండాలో అన్నాడట. ఇప్పుడు రాజులు ఎంతమంది చెప్పండి మన దగ్గర? రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ సొత్తైనా సంపాద్యముగా ఎంత అందంగా పాడతాము కదా. నన్ను కూడా రాజుగా చేసినందుకు నీకు వందనాలయ్యా. రాజును కాబట్టి నేను లేటుగా రాగలుగుతున్నా మరి కదా. చూడండి, ఆ నాట నుండి ఆ దైవజనుడికి ఎన్నడూ కూడా అభ్యంతర పడలేదట. వాళ్ళు ఇప్పటికీ రాజులుగానే ఉన్నారు. ఏదో ఒక దినాన వీరు సేవకులు అవుతారు. అప్పుడు తెలుసుకుంటారు దేవుని సన్నిధిని ఎలా ప్రవర్తించాలో, దేవుని సన్నిధిలో ఎలాగుండాలో వాళ్ళు అప్పుడు నేర్చుకుంటారు అని నాటి నుండి ఇక ఆ విషయం మీద ప్రార్థన చేయడం మానేశాడట. నిజమే, దేవునికి నీవు సేవకుడవు కావాలంటే నీవు రాజు అనే స్థానం నుంచి కిందికి దిగాలి. నేను నాది అనే స్థానం నుండి నేను ఒక సేవకుడను, నా యజమానుని కొరకు నేను పనిచేయాలి. నేను ఒక దాసుని, నా యజమానుడు కనిపెట్టుకుంటూ ఉన్నాడు భోజనపు బల్ల దగ్గర, నేను త్వరపడి ఆయనకు భోజనం సిద్ధపరచాలి అనే గ్రహింపు కలిగిన వారమై ఉండాలి. అందుకే ఎలీషాను అక్కడికి తీసుకొని వెళ్ళాడు, గిల్గాలునకు తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రహించాడు ఎలీషా. తర్వాత మరలా ఏలియా అంటున్నాడు, దేవుడు నన్ను బేతేలుకు బొమ్మంటున్నాడు అన్నాడు. బేతేలునకు బొమ్మనగానే బేతేల్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. బేతేల్ అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం బేతేల్, లేక దేవుని మందిరానికి సాదృశ్యం బేతేలు. యాకోబు తన అన్న అయినటువంటి ఏశావును మోసగించి తన అన్న యొద్ద నుండి పారిపోతూ ఉండినప్పుడు అలసటతో ఒక ప్రాంతానికి వచ్చి ఒక రాయిని తలగడగా చేసుకొని పండుకుంటాడు. ఆయన విశ్రమిస్తున్నప్పుడు ఆకాశం తెరవబడుతుంది. అర్ధరాత్రి వేళ లేక వేకువజామున ఆకాశం తెరవబడుతుంది. ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడుతుంది. దేవదూతల నిచ్చెన మీదుగా ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. ఉదయాన్నే మెళుకు వచ్చింది యాకోబుకి. అమ్మో, ఇది భయంకరమైన స్థలం, ఇందులో నిజంగా దేవుడున్నాడు ఇక్కడ అని భయపడి, ఇది దేవుని మందిరమే, పరలోకపు గవినే ఇది అని బేతేలు అని పేరు పెట్టాడట. ఇప్పుడు బేతేలు అంటే ఏంటో అర్థమవుతుందా మీకు? దేవుని సన్నిధి, దేవుని మందిరం, పరలోకపు గవిని. దేవుని సేవకుడు అవ్వాలంటే ఇంకా అంతకంటే ఏం అర్హత ఉంది? దేవుని సేవకుడు అవ్వాలంటే దేవుని సన్నిధిలో ఉండడమే గొప్ప లక్షణం కదా. ఇక ఇంతటితో ప్రయాణం ఆగిపోవాలి కదా. కానీ అక్కడ ఆగిపోలేదు.
అర్థం ఏంటో తెలుసా? అది గ్రహించాలంటే మొట్టమొదటగా అసలు ఆ బేతేలుకు ఉండినటువంటి ప్రాధాన్యతను మనం చూడాలి. సరే, యాకోబు అక్కడ బేతేలు అని పేరు పెట్టాడు, కానీ తన పితరుడైనటువంటి అబ్రహాముకు దేవుడు మొట్టమొదటిగా వాగ్దానం చేసినటువంటి ప్రాంతం కూడా అదే. మనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 13వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. 3, 4, 5 వచనాలు, 6వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం మనం చూడగలుగుతాం. నేను దేవునికి సేవకుడిని అవ్వాలి, మొదటి లక్షణం నేను రాజు అనేటటువంటి స్థానం నుండి ముందు పక్కకి తొలగాలి. నాకు నేనే కింగు, ఇంకా నాకు నేనే మొనగాణ్ణి అనేటటువంటి స్థానం నుంచి నేను పక్కకు తొలగాలి. అదైన తరువాత దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సేవకుని అయిపోతానా? ఇంకా ఏం చేయాలి చూద్దాం ఒకసారి. ఇక్కడ అబ్రహాము, లోతులు తమ పితరుల యొక్క ఆ దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత అతడు ప్రయాణము చేయొచ్చు. ఆదికాండము 13వ అధ్యాయం 3, 4, 5 వచనాలు, 6 వచనాల వరకు చదువుకుందాం. 3 నుండి 6 వచనాల వరకు. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు. ఎక్కడ దాకా వచ్చాడు? బేతేలు వరకు వచ్చాడు. బేతేలు వరకు వచ్చి, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. బేతేల్లో ఒక సన్నివేశం జరిగింది. ఏం జరిగిందంటే, ఇక్కడ సహోదరులు విడిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. బేతేలు దేవుని సన్నిధే. ఇక్కడ సహోదరులు విడిపోయారు. కారణం ఏంటి? వారు విడిపోవడానికి కారణం ఏంటి? ఆస్తి. అందుకే దేవుడు అన్నాడు, ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరరు. వాడు ఒకరిని తృణీకరించాలి, ఇంకొకరిని అనుసరించాలి. చూడండి, బేతేలు అనగా దేవుని సన్నిధి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డము మీదుగా పోయబడి తన పాదముల అంచుమట్టుకు దిగజారినటువంటి పరిమళ తైలం వలె ఉంటుంది. కానీ ఆ సహోదరత్వాన్ని చెడగొట్టేది ఏంటో తెలుసా? దేవుని సన్నిధే, కానీ సహోదరత్వం దెబ్బతింటుంది. కారణం ఏంటి? సిరి. అక్కడి నుంచి కూడా పక్కకు రావాలి. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు, సిరికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. సహోదరత్వానికి, సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వడం మానేస్తున్నారు. అందుకే సహవాసము, సహోదరత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అవి లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రయోజనం లేదు. సహోదరి, సహోదరుడా, దేవుని సన్నిధిలో కూర్చొని నేను నా ఆస్తిపాస్తులను సంపాదించుకుంటూ, సహోదరులను తృణీకరించుకుంటూ దేవునికి సేవకుడను కాగలనా? లేదు, అవ్వలేను. దేవునికి సేవకుడు అవ్వాలంటే
రాజును అనేటటువంటి స్థానం నుండి, నాకు నేను కూర్చుకునే స్థానం నుండి సహోదరులకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి స్థానానికి నేను ఎదగాలి. సహోదరునికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి స్థానానికి నేను వెళ్ళాలి. సహోదరుని కొరకు ప్రయాసపడేటటువంటి అనుభవానికి నేను వెళ్ళాలి. అందుకే ఏలియా ఎలీషాను బేతేలుకు తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళా బేతేలు నుంచి యెరికోకి పొమ్మంటున్నాడు. ఎలీషా, నా దేవుడు నన్ను ఇప్పుడు యెరికోకు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండు, నీ జీవము తోడు, నా దేవుని జీవము తోడు, నేను మాత్రం ఇక్కడ ఉండను, నేను నిశ్చయంగా నీతో పాటు వస్తాను అంటున్నాడు ఎలీషా. చూడండి, ఎలీషాను దేవునికి 2 పాళ్ళ ఆత్మ కలిగిన సేవకునిగా మార్చే విధానం, దేవుడు చేసే విధానం చూడండి. మొదటగా రాజు అనేటటువంటి స్థానం నుండి, తర్వాత తన కొరకే తాను సమకూర్చుకునేటటువంటి స్థానం నుండి సహోదర స్వభావం కొరకు, సహవాసం కొరకు ప్రయాసపడేటటువంటి స్థానం కొరకు తీసుకొని రావడం. మూడవది యెరికోకు వెళ్ళమనడం. యెరికోకు ఉండినటువంటి ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక నేను పదే పదే చెప్పాను, ఈ వాక్యాన్ని కాసేపు పక్కన పెడదాం, మళ్ళీ అక్కడికి వద్దామన్నాను. ఏం చెప్పాను ఇందాక? యెరికో యొద్ద నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు ఏం గమనించారు? ఎలీషా మీద ఏలియా ఆత్మ ఉన్నదని గ్రహించారు. ఎక్కడి నుంచి కనిపెట్టారు వీళ్ళు? యెరికో యొద్ద నుండి. యెరికో యొద్ద ఉన్నారు. ముందు ఎక్కడున్నారు వీళ్ళు? యెరికో యొద్ద ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? చెప్పండి. కనిపెడుతూ ఉన్నారు. యెరికో యొద్ద ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? మాస్టర్స్ ఇన్ డివినిటీ, బ్యాచిలర్స్ ఇన్ డివినిటీ, బ్యాచిలర్స్ ఆఫ్ థియాలజీ, ఫెలోషిప్లో ట్రైనింగ్. అర్థమవుతుందా? ప్రవక్తల శిష్యులు, థియాలజీ చదువుకుంటున్నారు, వేదాంత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రవక్తల శిష్యులు. మనకందరికి బాగా తెలుసు, ప్రవక్తను అనుసరించిన వాడు ప్రవక్త ఫలం పొందాలి కదా. మరి ప్రవక్తల శిష్యులు కదా వీరు. దేవుని ఆత్మ మొదటగా రావాలంటే ఎవరి మీదకి రావాలి? ఇప్పుడు వీరి మీదకి కదా రావాల్సింది. కానీ ఎలీషా మీదకి ఎందుకు దేవుని ఆత్మ వెళ్ళాడు? గమనించండి. దేవునికి సేవకుడు అవ్వాలంటే, దేవునికి దాసుడు అవ్వాలంటే, దేవునికి పరిచారకుని అవ్వాలంటే దేవుడు నీ డిగ్రీలను చూడడు, నీ తర్బీదును చూడడు, నీకుండిన అర్హతలను చూడడు. ఆయన ఏం చూస్తాడో తెలుసా? డూ యూ వాంట్ టు స్టెప్ డౌన్ టు ఏ ప్లేస్ దట్ యు బికమ్ ఏ సర్వెంట్? నీవు సేవకుడు అని పిలువబడే స్థానానికి దిగడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అనేది చూస్తాడు. ఇప్పుడు సేవకుడు అవ్వాలంటే మందిరంలో కూర్చొని దేవుని కొరకు కనిపెట్టుతూ ఉంటే అదే గొప్ప అనుభవం అనుకుంటాం మనం కదా. అక్కడి నుంచి కూడా దాటిపోమన్నాడు. వెయిట్ అపాన్ ద లార్డ్, వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కోసం కనిపెట్టండి, దేవుని కొరకు కనిపెట్టండి అనే ప్రసంగాలు మనం చాలా విన్నాం. దేవుని కొరకు కనిపెట్టడం కరెక్టే. ఎటువంటి అంతరంగంతో కనిపెడుతున్నావు? నీ హృదయంలో నీవు సేవకుడు అవ్వాలని నిర్ణయం తీసుకొని కనిపెడుతున్నావా? దాసునిగా ఉండగోరుచున్నావా? శిష్యునిగా ఉండగోరుచున్నావా? అప్పుడు కనిపెట్టు, ఫలితం ఉంటుంది. ఆ బైబిల్ స్కూల్లో ఉండినటువంటి, ఆ బైబిల్ ట్రైనింగ్ తీసుకునేటువంటి బైబిల్ స్టూడెంట్స్కి ఆత్మ అనుగ్రహించబడలేదు. ఎవరికి ఆత్మ అనుగ్రహించబడినది?
శిష్యునిగా ఉండగోరి మరొక యజమానునికి దాసునిగా ఉండకుండా దాన్ని భేదించుకొని బయటకు వచ్చాడే, ఆ ఎలీషాకు, షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాకు దేవుడు ఆధిక్యతనిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఫలానా ప్లేస్లో, ఫలానా ప్రాంతంలో, ఫలానా విద్యను అభ్యసిస్తా ఉన్నాను, బైబిల్ స్కూల్లో చదువుకుంటున్నాను అనుకుంటున్నావేమో. ఇవేవి నేను దేవునికి సేవకునిగా చేయలేవు. దేవునికి నీవు సేవకుడు అవ్వాలంటే నీ హృదయంలో మరొక యజమానుడు ఉండకూడదు. అది నేర్పించడానికే దేవుడు ఎలీషాను యెరికోకు తీసుకొని వెళ్ళాడు ఏలియా ద్వారా. అక్కడతో అయిపోలేదు. ఇంకా అన్నాడు, దేవుడు నన్ను ఇప్పుడు యోర్దానుకు వెళ్ళమంటున్నాడు అన్నాడు. యోర్దాను ఎందుకు చెప్పండి. ఇప్పుడు యోర్దాన్ అంటే మీకు అందరికి బాగా గుర్తొచ్చేది ఏంటి? యోర్దాన్ అనగానే క్రొత్త నిబంధనలో మనకు గుర్తొచ్చేది ఏంది? బాప్తిస్మమిచ్చు యోహాను, యేసునాథుడు పొందిన బాప్తిస్మం. రాజు సేవకునిగా మారిన స్థలం. ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఏం చేశాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. బాప్తిస్మం అంటే దేనికి గుర్తో తెలుసా? బాప్తిస్మం అంటే నేటి నుండి నేను క్రైస్తవుడను అని సాక్ష్యం ఇవ్వడం కాదు సహోదరి సహోదరుడా. నేటి నుండి నేను క్రైస్తవుడను అని సాక్ష్యం ఇవ్వడమే బాప్తిస్మం యొక్క అర్థం అయితే, యేసునాథుడు బాప్తిస్మం తీసుకోవడంలో అర్థమే లేదు. ఆయనే క్రీస్తు కదా, మరి ఆయన బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు? యోర్దానులో బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు? దాని వెనుక అర్థం ఏంటో చూడండి. అక్కడ ఆ ముందు అనుభవాలను కనుక మనం చూస్తే, బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడ బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు. అనేక మంది ఇశ్రాయేలీలు, పరిసయ్యులు అక్కడికి వచ్చి బాప్తిస్మం తీసుకుంటా ఉన్నారు. ఎలాగా? వరుసలో నిలబడి బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి, వారి పాపములు ఒప్పుకొనుచు మారు మనస్సు పొందుచు బాప్తిస్మము తీసుకొనుచుండిరి. ఏం చేస్తా ఉన్నారు తెలుసా? వరుసలో కూర్చొని వరుసలో నిలబడి, నేను మొన్న వ్యభిచారం చేశాను, దేవుడు నన్ను క్షమించాలి. నేను మొన్న దొంగతనం చేశాను, దేవుడు నన్ను క్షమించాలి అని పాపములు ఒప్పుకొనుచు మారు మనసు పొందుతూ అక్కడ బాప్తిస్మం తీసుకుంటున్నారు. వాళ్ళందరి వరుసలో యేసునాథుడు వచ్చి నిలబడ్డాడట. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఆయన పాపులలో చేరిన వానిగా కనబడడానికి తాను తగ్గించుకున్నాడు. చూడండి, సేవకుని యొక్క అనుభవం అది. రాజుగా ఉండడానికి కాదు, తన కొరకు కాదు, సహోదరుల కొరకే ప్రయాసపడుచు, దేవుని కొరకు కనిపెట్టుకొనుచు, పాపులలో చేరిన వారిగా తగ్గించుకునే అనుభవంలోనికి వెళ్ళడమే సేవకునిగా ఉండడానికి లక్షణం. నీవు దేవునికి సేవకునిగా ఉండగోరుచున్నావా? ఈ అనుభవాలన్నీ నీలో ఉండాలి. లేనట్లయితే నువ్వు దేవునికి సేవకుడవు కాలేవు. అంతటితో ఏలియా ద్వారా దేవుడు ఎలీషాకు నేర్పించాలనుకుంటున్న పాఠం పూర్తయింది. యోర్దానుకు వచ్చాడు, ఏలియా ఆరోహణమైపోయాడు. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడ్డది. ఎలీషా దుప్పటి తీసుకొని యోర్దాను కొట్టాడు, అది 2 పాయలైంది. అప్పుడు గమనించారు, ఎవరు గమనించారు? యెరికోలో నుండి కనిపెడుతూ ఉండినటువంటి ప్రవక్తల శిష్యులు గమనించారు. ఏలియా మీద ఉండిన ఆత్మ ఎలీషా మీద ఉన్నది అని గ్రహించారట.
అది నిజమైన సాక్ష్యం. నీవు బాప్తిస్మము ద్వారా ఇవన్నీ నేర్చుకున్నటువంటి వ్యక్తిగా దేవుని సన్నిధిలో కనబడాలనేది దేవుని వాంఛ. మరి నేర్చుకున్నావా? ఇప్పటికీ నీ హృదయంలో నువ్వు రాజువేనా? ఎవరైనా ఒక మాట అంటే పడలేని స్థితిలో ఉన్నావా? ఎవరైనా నిన్ను నిందిస్తే భరించలేని స్థితిలో ఉన్నావా? తృణీకరిస్తే కృంగిపోయే స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు నీ హృదయంలో రాజువే. నువ్వు దేవునికి సేవకునిగా అవ్వడానికి నీకు అర్హత లేదు. దేవునికి సేవకుడు అవ్వాలంటే రాజు అనే స్థానం నుండి పక్కకు వచ్చేయాలి. ఆ తరువాత బేతేలు అనుభవం. తమ కొరకే కాక సహోదరుల కొరకు ప్రయాసపడేటటువంటి వారిగా ఉండాలి. సహోదరుల కొరకు ప్రయాసపడుతున్నావా? ఎంతసేపు సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నావు? సహోదరులను ఎంతగా ప్రోత్సహిస్తున్నావు? సహోదరులను ఎంతగా బలపరుస్తున్నావు? హెచ్చరిస్తున్నావు? నడిపిస్తున్నావు? ఏం చేస్తున్నావు? లేక సహోదరులను నిందిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? తృణీకరిస్తున్నావా? దేవునికి సేవకుడు కాలేవు. దేవునికి సేవకుడు కావాలంటే సహోదర ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఒకరి భారములను ఒకరు భరించుకుని సాగే వారిగా ఉండాలి. హెచ్చరించి ప్రోత్సహించి బలపరిచే వారిగా ఉండాలి. నేడు అను సమయం ఉండగానే మీరు ఒకరినొకరు పురికొల్పుకొనుడి, హెచ్చరించుకొనుడి, బుద్ధి చెప్పుకొనుడి. అది సహోదరుడు చేసేటటువంటి పని. చేస్తున్నావా? నువ్వు సహోదరుడుగా దేవునికి సేవకుడుగా ఉండగలవు చేస్తే. చేయడం లేదా? దేవునికి సేవకుడు కాలేవు, ఆయన నీకు ప్రభువు కాలేడు. దెన్ నెవర్ కాల్ హిమ్ అగైన్ ఎ లార్డ్. ఎప్పుడు కూడా ఇక ఆయన ప్రభు అని పిలవద్దు. ఎందుకంటే నీవు ఆయనకు సేవకుడు కాదు. నీవు సేవకుడు అయితేనే ఆయన నీకు ప్రభువుగా ఉంటాడు. ఉంటున్నావా? మరి సహోదర స్వభావం కలిగి ఉన్నావా? సహోదరుల కొరకు ప్రార్థించి ప్రోత్సహించి హెచ్చరించి బలపరిచేవానిగా ఉంటున్నావా? నీకు నువ్వే కూర్చుకునేవానిగా ఉంటున్నావా? బానే ఉన్నారు, వాళ్ళు కూర్చుకుంటా ఉన్నారు అబ్రాము లోతులు. కానీ దేవుడు అక్కడ వారిని అంతటితో వదిలిపెట్టలేదు. దే హ్యావ్ టు బి సెపరేటెడ్ బికాజ్ ఆఫ్ పొజెషన్. వారు పొందుకున్నటువంటి ఆ ఆస్తులను బట్టి వారు విడిపోవలసి వచ్చింది. సహోదర స్వభావానికి బ్రేక్ అయింది అక్కడ. మన కొరకే మనం కూర్చుకోవడం సహోదర స్వభావాన్ని విడగొడుతుంది, త్రించి వేస్తుంది. అక్కడి నుంచి కూడా బయటకు రావాలి. మంచిది, అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసాను, నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను, తరబీదు పొందుకుంటున్నాను, బైబిల్ కళాశాలలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను, పేరు పొందినటువంటి సహవాసంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను అనుకుంటున్నావేమో సహోదరి సహోదరుడా. అట్టి వారికి కూడా దేవుని సేవకుడయ్యేటటువంటి భాగ్యం ఇవ్వబడలేదు. ఎలీషాకు మాత్రమే ఇవ్వబడింది. కారణం, ఎలీషా అనుభవాల గుండా వచ్చాడు. అక్కడి నుంచి వచ్చి యోర్దాను అనుభవంతో ఎలీషా సేవకుడయ్యాడు. క్రైస్తవులుగా మారిన మనమందరం కూడా బాప్తిస్మం ద్వారా అట్టి అనుభవంలోనికి వెళ్ళాలి. అట్టి అనుభవంలోనికి ఇప్పటికే వెళ్ళి ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ వెళ్ళకపోతే ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి హెచ్చరికగా భావించు. ఆయన నిన్ను సేవకునిగా చేసుకోవాలని కోరుకుంటున్నప్పుడు, ఆయన నీకు ప్రభువుగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఈ అనుభవాల గుండా నడిపించమని ఆయన అడుగుతావా? ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి, నీవు నాకు ప్రభువుగా యజమానునిగా ఉండాలంటే, నేను నీకు సేవకునిగా ఉండాలంటే
ఇదిగో ప్రభువా, ఎలీషాను నీవు నడిపించిన అనుభవం మాకందరికి అనుగ్రహించండి ప్రభువా. రాజుగా ఉండే స్థానం నుండి సేవకునిగా మారినటువంటి యొర్దాను అనుభవం వరకు ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి. మేమట్టి అనుభవంలోనికి వెళ్ళకపోతే నీవు మాకు ప్రభువుగా ఉండలేవయ్యా. నీవు మాకు ప్రభువు కానట్లయితే మా ఆత్మీయ జీవితం భంగపడుతుంది, అది వ్యర్థమైపోతుంది. నీలో ఉండిన నిరీక్షణ మమ్మలను ఎన్నడూ సిగ్గుపరచదు. కానీ నీలో లేనట్లయితే నీకు వేరుగా ఉండి మేమేమీ ఫలించలేం. ప్రభువా, ఇప్పటి వరకు నిన్ను వెంబడిస్తున్నానని భ్రమపడ్డాను. ఈ దినాన నా కళ్ళు తెరిపించినావు ప్రభువా. నిజమే, రాజు అనే స్థానం నుండి నేను ప్రక్కకు రావాలి. సహోదరుల కొరకు ప్రయాసపడేవానిగా నేను మార్చబడాలి, నా కొరకు కూర్చుకునేవానిగా కాక. నీ యొద్ద కనిపెట్టుచూ ఉండడం మాత్రమే కాదు, పాపులలో చేరిన వానిగా తగ్గించుకునే అనుభవంలోనికి వెళ్ళడానికి సిద్ధపడిన వానిగా నేను ఉండాలి. అప్పుడే నీ కొరకు నమ్మకమైన సేవకునిగా నేను ఉండగలను ప్రభువా. మేమందరం అప్పుడే ఉండగలం. మమ్మల్ని కనికరించండి, నడిపించండి ప్రభువా. మా ప్రార్థన ఆలకించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ఆత్మీయ లోతులలోనికి మీరు నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.